అందరూ ఒకసారి చూడండి. ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి శరణార్థదేహిని సకలార్థవాహిని భక్తాదాయిని దహరాభ్యదేహిని ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి మృగరాజవాహన గజరాజునందన అర్ధేందుభూషణ అధికారిలోచన మృగరాజవాహన గజరాజునందన అర్ధేందుభూషణ అఖిలార్ధి శోషణ కాచికా కామాక్షి మాధురి మీనాక్షి కాచికా కామాక్షి మాధురి మీనాక్షి మమ్ము బ్రోవవి తల్లి అనురాగ ఎవరు నచ్చింది మము బ్రోవవి తల్లి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికా శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే పరమేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే ఎదుగుతున్నటువంటి పిల్లలు అనేక రకాలుగా వికాసం పొంది వాళ్ళు అనేక విధాలుగా చెంగు చెంగున ఎగురుతూ గంతులేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి వీళ్ళు ఇంత ఇదిగా ఉన్నారేమిటి అని అసూయ పడకుండా మనం ఈ భోగి పళ్ళతో దిష్టి తీయటం అనేటటువంటి సాంప్రదాయం మనలో ఉంది. దిష్టిని నమ్మినా నమ్మకపోయినా పిల్లలు బాగుండాలనే ఆశీర్వచనమే ఈ భోగి పళ్ళు. కాబట్టి పిల్లలు బాగుండాలి, చక్కగా ఉండాలి. అందులో వయసులో పెద్దవారైనటువంటి ముత్తైదువులు, గృహిణులు అందరూ, ప్రతి స్త్రీ కూడా ఈ భోగి పళ్ళు పోయటానికి అర్హురాలే. స్త్రీనే కాదు, పురుషులు కూడా దీవించవచ్చు. పిల్లలు చక్కగా వాళ్ళ సర్వతోముఖాభివృద్ధి కలిగి వాళ్ళు చక్కగా ఎదగాలి. ఎటువంటి ఆటంకాలు వాళ్ళకి జీవితంలో ఎదురు కాకూడదని ఈ భోగి పళ్ళలో పోయటంలో ఉన్న సదాశయం. ఈ ఆశయాన్ని మనం ఇప్పుడు నెరవేరుస్తున్నాం. వయసులో ఉన్న అందరూ కూడా చక్కగా వర్ధిల్లాలి. అందరూ పెట్టమ్మా, అందరూ
రండి మీరు కూడా వేయండి. సరే అందరూ వేయండి. చేశారా? వెళ్ళి అమ్మా ఇదిగో ఇప్పుడు సందిగొప్పెమ్మల చుట్టూ తిరుగుతూ పాతకాలంలో పాడేటటువంటి పాటలు. హారతి తీసుకురండి. హారతి ఇచ్చేసి దాన్ని ఒక్కదాన్ని వెలిగించమ్మా. వెలిగించి వాళ్ళకి పట్టండి. మేడం గారు నమస్తే. ఒకసారి ఫ్యాన్ తీయమనండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామరా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామరా ఆనయము మమ్ము కనికరమున కాపాడే జనని శ్రీలలిత శివజ్యోతి సర్వకామరా. ఇప్పుడు సందిగొప్పెమ్మల చుట్టూ నుంచోండి ముత్తైదువులు. అదే ఈ చుట్టూరా పాప మీరిద్దరు కూడా నుంచోండి. పాప డాన్స్ చెప్పండి. అలా రెడీ రెడీ రావాలి రావాలి రావాలి. దుక్కులు దుక్కులు దున్నారంట, ఏమి దుక్కులు దున్నారంట, రాజావారి తోటలో జామి దుక్కులు దున్నారంట. అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్ల వామనగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో గొబ్బియళ్ళు గొబ్బియళ్ళో గొబ్బియళ్ళు. నారు నారు వేశారంట, విత్తనం విత్తనం జల్లారంట, ఏమి విత్తనం జల్లారంట, రాజాగారి తోటలో జామి విత్తనం జల్లారంట. అవునా అవునాటి అక్కల్లారా ఎలా అనాలంటే అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా వామనగిరి గొబ్బిళ్ళు అలా అనాలి. అవునాటి అక్కల చంద్రగిరి భామల్ వామనగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో గొబ్బియళ్ళు గొబ్బియళ్ళో గొబ్బియళ్ళు. విత్తు విత్తు మొలిచిందంట, ఏమి విత్తు మొలిచిందంట, రాజావారి తోటలు జామి విత్తు మొలిచిందంట. అవునాటి అక్కల చంద్రగిరి భామల్లార వామనగిరి గొబ్బిళ్ళు గొబ్బియళ్ళో గొబ్బియళ్ళు గొబ్బియళ్ళో గొబ్బియళ్ళు. ఇంకొక పాట.
అటవీ స్థలముల కరగుదమా వటపత్రంబులు పోయుదమా అటవీ స్థలముల కరగుదమా వటపత్రంబులు పోయుదమా నవ్వుదమా చింతా గింజ కాడుదమా చిరి చిరి నవ్వులు నవ్వుదమా అటవీ స్థలం కరగుదమా వటపత్రంబులు కోయుదమా దాగుడు మూతలాడుదమా దడ్జల పట్టుదమా దాగుడు మూతలాడుదమా దబి దబి గుత్తులు గుత్తుదమా అటవీ స్థలముల కరగుదమా అటపత్రంబులు కోయుదమా చింత సిరి సిరి గంధం తీయుదమా రాయుదమా సిరి సిరి గంధం తీయుదమా సఖియా మెడలో రాయుదమా అటవీ స్థలముల కరగుదమా వటపత్రంబులు కోయుదమా. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలని ముందే తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ రోజున ఇక్కడ బొమ్మల కొలువుని ఏర్పాటు చేశారు. సాధారణంగా మన పండగలకి దూరం అయిపోయి ఇప్పుడు పండగలు అంటే టీవీ ముందు కూర్చొని టీవీ కార్యక్రమాల్లో ఏమి చేస్తున్నారో దాని ప్రకారంగా ఇంట్లో చేసే పరిస్థితికి మనం వచ్చేసాం. కానీ ఈ రోజున ఇక్కడ ఈ బొమ్మల కొలువు చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మూర్తులందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి అంటే అది నెల రోజుల పండుగ. అంటే ఆ మాఘమాసం అంతా కూడా పండుగే. ఈ 3 రోజులతో పాటు 4 రోజుల పండుగగా సంక్రాంతిని భావిస్తారు. భోగి సంగతి మనకు తెలిసిందే. అంటే మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాతదనాన్ని వదిలిపెట్టి కొత్తదనం కోసం మనం అన్వేషణ చేయాలి, కొత్తదనాన్ని సమకూర్చుకోవాలి. అంటే మనలో ఉన్నటువంటి ఆ కొంచెం దురాలోచనలు కానీ దుష్టభావాలు కానీ ఉంటే భోగి మంటల్లో ఏ రకంగా అయితే మనం పాత వస్తువుల్ని తగలబెడతామో మనం కూడా మన మనస్సుల్లో ఉన్నటువంటి ఆ ఆలోచనల్ని దురాలోచనల్ని పక్కన పెట్టాలి. ఆ ఆలోచనలకి మంట పెట్టాలి. అంటే మంచి భావాలని మనం అలవాటు చేసుకోవాలి. అలాగే సంక్రాంతి అంటే మిక్కిలి కాంతి అని అర్థం, మిక్కిలి వైభవం అని అర్థం. నిజంగా మనకు ఉన్నటువంటి పండుగలలో సంక్రాంతి పండుగ చాలా వైభవోపేతమైనది. ఎందుకు అంటే మనది వ్యావసాయికమైన దేశం. ఈ వ్యావసాయికమైన దేశంలో పంటలు వచ్చేది ఈ మాసంలోనే. సంక్రాంతికి పంటల పండుగ అంటారు కొన్ని ప్రాంతాల్లో. పంటల పండుగ అంటే మనకి 6 నెలల కష్టం అంతా హాయి గొలుప సకల ధాన్యాలు ఇంటి సరసజారా అని చెప్పి రాశాను నేనే ఒక చోట. అంటే ఒక రైతు 6 నెలల పాటు కష్టపడితే ఆ కష్టానికి ఫలితంగా ధాన్య రాశులు ఇంటికి చేరతాయి. ఆ ఇంటికి చేరినటువంటి సందర్భంలో రైతు ప్రత్యేకత ఏమిటి అంటే తాను కష్టపడుతూ సంపాదించినటువంటి ఆ ధాన్యాన్ని ముఖ్యంగా సంక్రాంతి పండుగలో కనుక మనం చూసినట్లయితే ఎంతోమంది యాచక కుటుంబాలు ఉంటాయి. ఆశ్రిత కుటుంబాలు అంటారు వాటిని. ఆశ్రిత కుటుంబాలు అంటే రైతుని ఆశ్రయించుకొని వచ్చేటప్పుడు బుడబొక్కల వాళ్ళు, జంగం వాళ్ళు, హరిదాసులు ఇలాంటి వాళ్ళంతా కూడా రాత్రిపూట వచ్చేవాడు. బుడబొక్కల అంటే ఆ రోజుల్లో కూడా
అంటే ఏ విధమైనటువంటి దుష్ట శక్తులు రాకుండా ఊళ్ళోకి ఆయన ఆ డమరుకాన్ని మోగిస్తూ ఒక శివుడికి ప్రతీకగా తిరుగుతూ ఉండేవాళ్ళు. అలాగే వైష్ణవ రూపంలో హరిభక్తులు, విష్ణు సంబంధమైనటువంటి భక్తులు వాళ్ళు పాసురాలని పాడుతూ, గోదాదేవి ఏ పాసురాలనైతే పాడిందో అలాంటి వైష్ణవ గీతాలని పాడుతూ వాళ్ళు వచ్చేవాళ్ళు. చిన్నప్పుడు హరిదాసులు వస్తే హరిదాసుల యొక్క అక్షయ పాత్రలో బియ్యం వేయడానికి మేము పోటీలు పడేవాళ్ళం. మొన్న ఈ మధ్య మా ఊరైతే నాకు ఎంత జాలేసిందంటే, హరిదాసు వచ్చి ఇంటి ముందు తిరుగుతూ పాపం పాటలు పాడుతూనే ఉండేవాడు. మేము చిన్నప్పుడైతే అసలు హరిదాసు ఇంటి ఎదురుగా వచ్చేవాడు కాదు, బజార్లోనే వెళ్ళిపోయేవాడు. అంటే మన ఇంటికి వచ్చిన సందర్భంలో, మన ఇంటి ముందుకు వచ్చిన సందర్భంలో మనల్ని చూస్తే ఆయన అక్కడ ఆగేవాడు. అప్పుడు మనం వేసేవాడు, ఆయన వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఆయన వచ్చి 5 నిమిషాలు పాటలు పాడుతున్నా కూడా పట్టించుకునేవాళ్ళు లేరు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి అంటే మరి మనకి పట్టణాల్లో అయితే అసలు హరిదాసులే కనపడరు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అది కూడా మొత్తం నాశనం అయిపోయింది. అంటే ఒక పంటల పండుగ మనకి సంక్రాంతి పండుగ, పెద్దల పండుగ అంటారు. ఈ వచ్చినటువంటి ధాన్యాన్ని మనం కొత్త బెల్లాన్ని, ఆ కొత్త ధాన్యాన్ని కూడా నైవేద్యంలాగా పెట్టి పాయసం చేసి భగవంతుడికి నివేదించేటువంటి దానిలో ఒక భాగంగానే సంక్రాంతి అది సంతోషాల పండుగ కాబట్టి గొర్రె పొట్టేళ్ళు, అలాగే రకరకాలైనటువంటి పంద్యాలు, కోడి పంద్యాలు ఇందాక చెప్తున్నారు. కోడి పంద్యములు ఏమి చెప్తాయంటే రోషమటన్న మాదేయటన్న నిరూపించేటువంటి ఆ రోషం ఆ కోడి పంద్యాలకి ఉంటుంది. పూర్వకాలంలో కత్తులు కట్టి చేసేవాళ్ళు కాదు, కత్తులు కట్టకుండానే ఆ కోడి పంద్యాలని ఒక బరిలో పెట్టేవాళ్ళు. ఏది దూరం అయిపోతే వాళ్ళు ఓడిపోయినట్లుగా లెక్క వేసుకునేవాళ్ళు. అంతేగాని ఈ రోజుల్లో అది పెద్ద వ్యాపారంగా జోదగదు, మరి క్యాసినో టైప్లో తయారైపోయాయి ఆ కోడి పందాలు అనేటువంటివి. అందువలన అంటే ఒక పోటీ తత్వం అనేటువంటిది ఏర్పాటు చేయటానికి వాటిని చేశారు. అలాగే గంగిరెద్దు కూడా మరి శివుడికి ప్రత్యేకగా, అలాగే వైష్ణవానికి ప్రత్యేకగా ఆ గంగిరెద్దులని మనం ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఈ బొమ్మల కొలువుని గురించి మనం గనక ఆలోచన చేసినట్లయితే నిజానికి సంక్రాంతి కాదు బొమ్మల కొలువు అని నేను ఎక్కడో విన్నాను. అసలు దసరాకి సంబంధించినటువంటి ఆ బొమ్మల కొలువులో అమ్మవారు తాము అంటే రకరకాలైనటువంటి రూపాలను ధరించి దుష్టశక్తుల్ని నాశనం చేసినటువంటి రీతిలోనే, అంటే ఆ రోజుల్లో నవరాత్రులు నవరకాల నవ సంబంధమైన సంఖ్య కలిగిన మెట్లు ఉండేవైనా తర్వాత దానికి మూడు మెట్లు మాత్రం ఉంటాయని చెప్తారు ఈ బొమ్మల కొలువుకి. ఈ 3 మెట్లలో మొట్టమొదటి ఆ పై మెట్టు మీద దేవతామూర్తులు ఉంటారు. దేవతామూర్తులు అట్టడుగు మెట్టు మీద ఏమో మానవ మూర్తులు ఉంటారు. మానవ మూర్తులు అంటే ఆ దేవతామూర్తులు మానవ మూర్తులకి మధ్యలో కొంచెం ఈ శాస్త్రపరమైనటువంటి క్షత్రియ సంబంధమైనటువంటి వీరుల యొక్క ప్రతిమల్ని అక్కడ పెట్టేవాళ్ళు అని చెప్తారు. ఎందుకు క్షత్రియపరమైనటువంటివి అంటే వీళ్ళందరికీ కూడా రక్షణ జగత్తుకి రక్షణ కల్పించేటువంటిది ఆ దేవత అయితే, మరి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా క్షత్రియులు అంటే అవి 3 గుణాలకి ప్రతీకలుగా చెప్తారు. అంటే సత్వ రజస్ తమో గుణాలకి ప్రతీకగా ఆ బొమ్మల కొలువుని పెడతారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమిటంటే కేవలము దేవతామూర్తులే కాకుండా, మరి సాధారణమైన వ్యక్తులే కాకుండా, క్షత్రియమూర్తులే కాకుండా, నేను ఎక్కడో చదివాను స్వాతంత్ర సమర యోధుల, అంటే ఈనాడు మనం స్వేచ్ఛావాయువుల్ని పీలుస్తూ ఉన్నామంటే దానికి కారణం స్వాతంత్ర సమరయోధులు. ఆ స్వాతంత్ర సమరయోధులు అలాగే దేశం కోసం త్యాగం చేసినటువంటి ఎంతో మంది సాధారణమైన వ్యక్తుల యొక్క ఫోటోలని కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే దాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు ఎవరో తెలుస్తుంది, వీళ్ళు మన కోసం పాటుపడ్డారు అనేటువంటి భావం ప్రజలలో పిల్లలలో కలగటం కోసం అని చెప్పి ఆ మూర్తుల్ని మనం పెట్టాం. బొమ్మలు అంటే కేవలం బొమ్మలు కాదు. ఈ రోజున నిజంగా చాలా సంతోషంగా ఉన్నది నాకు ఇన్ని రకాలైనటువంటి బొమ్మలని అక్కడ చూస్తూ ఉంటే కొన్ని ఘట్టాలు క్షీరసాగర మదనం
అక్కడ కనిపిస్తూ ఉన్నది. అంటే కొన్ని ఘట్టాలని బొమ్మల రూపంలో తీసుకొని వచ్చి ఈ కొలువుని ఏర్పాటు చేయటం చాలా సంతోషకరంగా ఉన్నది. సంక్రాంతి పండుగని ముందుగానే తీసుకొని వచ్చినటువంటి ఈ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం వారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫోరం ఫర్ ఆర్టిస్ట్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంతవరకు చాలా కార్యక్రమాలు వాళ్ళ పిల్లల కోసం ఎక్కువ చేస్తూ ఉంటారు. పిల్లల కోసం, వాళ్ళ బొమ్మలు గీయటం కోసం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఆ పిల్లలతో పాటు తల్లులు కూడా వస్తారు. కానీ ఈ రోజున తల్లులతో పాటు పిల్లలు వచ్చారు. అది ఈనాటి కార్యక్రమం యొక్క విశిష్టత. ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, దీనిలో పాల్గొన్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా మేము నమస్కరిస్తూ, మన సంస్కృతిని సమాజానికి మళ్ళీ పునర్వైభవాన్ని కలిగింపజేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా అభినందనీయమని చెప్పి చాలామంది మరి మీ పనులు మీరు సెల్ చూసుకుంటూ కూర్చునేటువంటి ఈ సమయం మొత్తాన్ని కూడా మీరు ఇలాంటి కళాకృతుల్ని ఏర్పాటు చేయడానికి వినియోగించినందుకు మీకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పటిదాకా మనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు చెప్పిన అమూల్యమైనటువంటి ఎన్నో విషయాలు విన్నాం. మన కృష్ణా జిల్లాలో ఎక్కువగా సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టుకోవటం మనకు అలవాటు. దసరాలకు కూడా కొంతమంది పెడతారు. అవి ప్రాంతాలను బట్టి కొందరు దసరాలకి, కొందరు సంక్రాంతికి పెడతారు. మన కృష్ణా జిల్లాలో ఎక్కువ మంది సంక్రాంతికి బొమ్మలు పెట్టడం మనకు ఆచారం. అయితే మాస్టర్ చెప్పినట్టు పిల్లలకా తల్లులకా ఈ బొమ్మల కొలువు? పిల్లల కోసం తల్లులు కష్టపడి చేసే బొమ్మల కొలువు ఇది. అయితే ఇక్కడికి వచ్చిన పోటీలో వచ్చారు కాబట్టి ఎక్కువ మంది మనకి గృహిణులే కనపడుతున్నారు. వీళ్ళ ఉత్సాహం పిల్లల్ని ఆనందపరచాలని. పిల్లలందరికీ బొమ్మలంటే చాలా ఇష్టం, మనకి తెలిసిన విషయమే కదా. ఈ బొమ్మల్ని వాళ్ళు ఎంతగా ఆనందిస్తారంటే, బొమ్మల్ని తీసుకురావటం, కొనటం, ఖరీదు పెట్టి ఇంట్లో ఆడుకోవటం, వాటిని పాడు చేయటమే పిల్లలకి తెలుసు. అయితే ఈ బొమ్మల కొలువు పండుగ పిల్లలకి బొమ్మల్ని దాచుకోవటం నేర్పుతుంది. మాసిపోయిన బొమ్మల్ని మళ్ళీ కొత్త రంగులు వేయటం నేర్పుతుంది. ఇవన్నీ మన ఇళ్లలో చక్కగా వాటిని ప్యాక్ చేసి మళ్ళీ భద్రపరుచుకుని మళ్ళీ మనం వాటిల్ని చక్కగా మళ్ళీ ప్రదర్శించాలి అనేటటువంటి ఒక ముందు జాగ్రత్త కూడా ఈ బొమ్మల పండుగ మనకి నేర్పుతోంది. ఇక సాహిత్యంలో చూసుకుంటే మన విజయవాడలో ఉన్న కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు బొమ్మల కొలువుని గురించి ఏమన్నారంటే, పులిపక్క మేక ఏనుగుల మధ్య కుందేలు, పూరిల్లు పక్క మేడ, మోటారు ఎద్దుల బండి, రాజు పక్క బంటు, సామరస్యంబు సమకూర్చ కనుల విందయ్య సంక్రాంతి బొమ్మల కొలువు. ఈ బొమ్మల కొలువులో మనం ఏదైనా గమ్మత్తు చేయొచ్చు. ఏం గమ్మత్తు చేయొచ్చు? పులి పక్కన మనం మేకని పెట్టచ్చు నిర్భయంగా, ఏనుగుల మధ్యలో కుందేళ్ళ నుంచో పెట్టచ్చు, పూరిళ్ళు పక్కనే మేడ కట్టేయచ్చు, మోటారు పక్కనే ఎద్దుల బండిని పెట్టచ్చు, రాజు పట్టు పక్క పక్కన సమానమైన కుర్చీ చేసి కూర్చోబెట్టచ్చు కదా, అవునా? సామరస్యంబు సమకూర్చ కనుల విందయ్యే సంక్రాంతి బొమ్మల కొలువు. ఈ మాట మనకి చెప్పింది ఎవరు? కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. పూర్వం శతానీకుడనే ఒక మహారాజు భార్య, ఆవిడకి సంతానం లేదు. ఒకవేళ ఒకళ్ళిద్దరు పుట్టినా వెంటనే చచ్చిపోతున్నారు. ఆ రోజుల్లో పరిస్థితులు అవి. అప్పుడు ఉన్నటువంటి వైద్య అవసరాలని బట్టి ఆవిడికి పిల్లలు కావాలనే కోరుకుంది. ఆవిడ ఏం చేసిందంటే, ఒకసారి మొట్టమొదటగా విష్ణుదేవుడి విగ్రహాలని పెట్టి
జంతువుల బొమ్మల్ని కొలువులు తీర్చి పిల్లలందరినీ పిలిచి వాళ్ళకి మిఠాయిలు, మరమరాలు, శనగపప్పు, బెల్లం, అటుకులు ఇవన్నీ రాజ్యమంతా పంచిపెట్టింది. అతి తొందరలోనే ఆవిడికి దీర్ఘాయుష్యు కలిగిన పిల్లలు పుట్టారట. ఇది చరిత్ర చెప్తున్న నిజం. అంటే ఇంతమంది పిల్లల్ని ఆనంద పెట్టినందుకు భగవంతుడు మెచ్చి ఆవిడకు కూడా మంచి సంతానాన్ని ఇచ్చాడు అని. మా ఇంటికి పేరంటమునకు బొమ్మలెత్తును మా పిల్ల ఎమ్మలారా రండి అని ప్రతి ఇల్లాలు కూడా తనకి తెలిసిన బంధువులందరినీ కుంకుమ పొట్టు పెట్టి మరీ పిలుస్తుంది. పిలిచి బొమ్మల కొలువుని తీర్చటం, బొమ్మలకి హారతి ఇవ్వటం, మళ్ళీ బొమ్మల్ని ఎత్తేయటం 3 పేరంటాలు జరుగుతాయి. ఈ లోపల పసిపిల్లలు ఉంటే భోగిపళ్ళు రోజు పేరంటమే ఈ 4 రోజులు. ఇవి కాక ఇంతకు ముందే మనం చెప్పుకున్న సంధిగొప్పెమ్మలు. ఈ సంధిగొప్పెమ్మల పాటలు నిజానికి నేను ఈ వయసులో పాడక్కర్లేదు, కానీ ఎందుకు పాడాలంటే అందరూ మర్చిపోతున్నారు కాబట్టి మా చిన్నప్పుడు మేము గొప్పి చుట్టూ తట్టి పాడిన పాటల్ని మరి నాకు గుర్తుంచుకుని నేను అవి మీకు ఒక్కసారి వినిపించడం జరిగింది. మరి ఈ బొమ్మల కొలువుని పెట్టడంలో ఉన్న కష్ట నష్టాలు ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. వాటిల్ని అధిగమించినటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చి ఇలా బొమ్మలు పెట్టి నిజంగా వీళ్ళ కళాహృదయులు. ఫర్ ఆర్టిస్ట్ అంటేనే సౌందర్య దృష్టి కలిగిన వాళ్ళు. మనమందరం రోజు చూసే దృశ్యాల కన్నా అందమైన దృశ్యాలని భావించి ఊహించి ఎంత అందంగా తయారు చేశారు చూడండి. ఆ హరిదాసు మోములో గానం చేసేటప్పుడు ఉన్న గంభీరత కనపడుతుంది. మీరు ప్రత్యేకించి పరిశీలిస్తే పెదవులు విడివడి పాట పాడుతున్నాడు. మరి ఇది ఒక ఆర్టిస్ట్ ఊహించి చక్కగా గీశాడు. అలాగే ఇక్కడ ఒక ఇల్లాలు, ఒక షావుకారు, మరి కోళ్ళు, గంగిరెద్దులు ఈ బొమ్మలన్నింటినీ అనతి కాలంలో వీళ్ళు చక్కగా తయారు చేసి ఇక్కడ మంచి రమణీయమైనటువంటి వాతావరణాన్ని తయారు చేసి మనకు కూడా కొంచెం సౌందర్య దృష్టిని నేర్పారు కదూ. ఈ సౌందర్య దృష్టి వల్ల ఏమిటి ఉపయోగం అంటే మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. మనస్సు సంతోషంగా ఉంటే మనం ఎన్ని పనులైనా చేయగలుగుతాం. బొమ్మలతో ఆటలాడటం పసిపిల్లలకి బోలెడు సంబరం. చిన్నారుల బొమ్మలు ఆటలు చూసిన పెద్దవాళ్ళ కళ్ళల్లో ఎన్నెన్నో సంక్రాంతులు. పెద్దవాళ్ళ సంక్రాంతి ఏంటి? పిల్లల ఆనందమే కదా. ఆడుకున్న బొమ్మల్ని దాచుకోవటం నేర్పుతుంది. మాసిపోయిన బొమ్మల రంగుల్ని మెరిపిస్తుంది. అర్థం కాని భగవంతుని పాలకడలి పాముపై మంచుకొండల ముక్కంటిని వరాహంగా, మత్స్యంగా, పరశురామునిగా, నరసింహునిగా, రామునిగా, కన్నయ్యగా, ఆదిశక్తిని, మహిషాసురమర్దిని, బుద్ధదేవుని, గాంధీ తాతను, భారత మాతను, రాసలీలను, చెట్లను, పిచ్చుకల్ని, పిట్టల్ని, జంతువుల్ని అన్ని బొమ్మల కొలువులో అరలే అయినా అవన్నీ పిల్లల ఆస్తులు. మరి మనసును ఉవ్వెత్తున ఎగసే ఆనందం మనసులో వికసించే పసిపిల్లల కళ్ళల్లో ఎన్ని వెన్నెలలో బొమ్మల కొలువులో అందాల గుర్రాలనెక్కి పల్లకీలపై ఊరేగి పార్కుల్లో విహరించే పసి మనసుల వికాసం, విజ్ఞానం, వివేకం, పెద్దవారి సృజనాత్మకత, నైపుణ్యం, నేర్పుల కొలువే ఈ సంక్రాంతి బొమ్మల కొలువు. ఇంత అందమైన దృశ్యాన్ని మాకు చూపిన ఈ విజ్ఞాన కేంద్రం వారికి, ఫోరం ఫర్ ఆర్టిస్ట్ వారికి, ఇతర నిర్వాహకులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ సంక్రాంతి అనేక శుభాల్ని తీసుకువచ్చే సంక్రాంతి లక్ష్మిలా మీ ఇళ్లకు విచ్చేయాలని, మనందరి ఇళ్లకు విచ్చేయాలని కోరుకుంటూ చిన్నవాళ్ళని ఆశీర్వదిస్తూ ఇంతటితో విరమిస్తుంది. అందరూ బిజీగా థ్యాంక్ యూ అండి. నేను 2 నిమిషాలు తీసుకుంటాను, ఎక్కువసేపు మాట్లాడను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నాకైతే ఇక్కడికి రాగానే అనిపిస్తుంది సంక్రాంతి ముందే మొదలైందా అని. అందరూ చాలా చక్కగా మా పిన్నమ్మలు, పెద్దమ్మలు, చెల్లెళ్ళు, అక్కల్లాగానే అనిపిస్తున్నారు. ఎంతైనా మన తెలుగు వాళ్ళందరం కుటుంబమే కదండి.
ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉంటే గుర్తుపట్టగలుగుతాం. మనం అందరం ఒక కుటుంబం లాగా. సంక్రాంతి అనేది మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడో పెరగనివ్వండి, మీరందరూ దేనికి కలుస్తారు కుటుంబం మొత్తం అంటే సంక్రాంతికి అని చెప్తాం. సంక్రాంతి అనేది మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఎక్కడైనా ఉండనివ్వండి, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలుకొని చిత్తూరు, నెల్లూరు, లేకపోతే రాయలసీమ, ఎవరికైనా కానివ్వండి, ప్రతి తెలుగు వారి ఆత్మలో ఉండేది సంక్రాంతి. అలాంటి సంక్రాంతికి మీ అందరి దగ్గరికి రావడం, మీ అందరినీ కలవడం నాకు ముందుగా ఆనందంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 2 నెలల క్రితం నేను కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వడం జరిగింది. నేను వయసులో నాకు తెలిసిన అనుభవం సరిపోకపోయినా కూడా నేను ఖచ్చితంగా ఈ కల్చర్ని కానివ్వండి, మనకి గొప్ప గొప్ప ట్రెడిషన్స్ ఉన్నాయి. మన భాషలో, మన తెలుగు సంప్రదాయాల్లో చాలా గొప్ప గొప్ప ట్రెడిషన్స్ ఉన్నాయి. నేను ముందుగా అనుకుంటున్నది ఏంటంటే, చాలా ట్రెడిషన్స్ని మనకి ఇష్టం వచ్చినట్టు మిక్స్ చేసేస్తున్నాం. మనకి ఏది నచ్చితే అది, షాపుల వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మిక్స్ చేస్తున్నారు, మనకి నచ్చినట్టు మనం మిక్స్ చేసి ట్రెడిషన్స్ అన్ని మారుస్తున్నాం. నేను అనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ చాలా మంది పెద్దవారు ఉన్నారు, వారందరి నుంచి కూడా, తాతగారుల నుంచి, నానమ్మల నుంచి, వాళ్ళందరి నుంచి అసలు ఒకప్పుడు సంక్రాంతి ఎలా జరిగేది, ఒకప్పుడు అసలు మనం ఎలా చేసుకునే వాళ్ళం. సంక్రాంతి ఒకటే కాదు, ఉగాది కానివ్వండి, దసరా కానివ్వండి, మన పండుగలన్నీ ఒకప్పుడు అసలు ఏ విశేషం కోసం ఏర్పడ్డవి, వాటన్నిటినీ కూడా మొత్తం నిక్షేపం చేసి వచ్చే జనరేషన్కి ఇద్దామని. పెళ్ళిళ్ళు కూడా మన ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది. కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలని ముందు తరాలకు ఇవ్వాలంటే అవి యాక్చువల్గా ఎలా ఫామ్ అయ్యాయో అలానే ఇవ్వాలన్నది నా ఉద్దేశం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు బొమ్మల కొలువులు కానివ్వండి, ఇవన్నీ ఇలాగ ప్రోగ్రామ్ పెడితేనే వస్తున్నాయి. ఒకప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఇవన్నీ జరిగేవి. కాబట్టి ఇటువంటివి చేస్తున్నందుకు ముందుగా ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్ టీం అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం వారికి కూడా ఇలాంటివి ప్రోత్సహిస్తున్నందుకు, నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటి పిల్లలందరికీ కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది మన ట్రెడిషన్లో అని చెప్పి పాస్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లాస్ట్ 5 ఏళ్ళు కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఇక్కడ నుంచి సంస్కృతి సంప్రదాయాలతో పాటు హరికథ అనేది మన నేలపైన పుట్టింది, కూచిపూడి అనేది మన నేలపైన పుట్టింది. కాబట్టి ఇటువంటి కల్చరల్ ఆర్ట్స్ని కూడా ముందుకు తీసుకెళ్తూ, ఇప్పుడు ఆర్ట్ ఫామ్స్, విజువల్ ఆర్ట్స్, ఇక్కడ ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరి కుంచెల్లో ఉన్న అందాన్ని దేశవ్యాప్తంగా పరిచయం చేయడం ఎలాగా, ఇటువంటి కార్యక్రమాలకు కూడా మేము నాంది పలకబోతున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తెలంగాణ ఫామ్ అయ్యి అతి తక్కువ టైం అయినా కూడా బతుకమ్మని ఎలాగైతే వాళ్ళు వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేయగలుగుతున్నారో, సంక్రాంతికి కూడా అంతే పేరు తెచ్చేందుకు ఖచ్చితంగా నా 100% పెడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరి సహకారాలు కూడా నేను తీసుకుంటాను. మీ అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం అవ్వండి. ఇవన్నీ పార్టీలకు అతీతం అండి. పార్టీలు ఉంటాయి పోతాయి, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మన సంస్కృతి సంప్రదాయాలు అన్నది ఖచ్చితంగా ఎప్పటికీ నిలిచిపోయేది. వాటిల్లో మనం అందరం ప్రతి ఒక్కళ్ళం భాగస్వామ్యం అవ్వాలి. నేను ఇందాక చెప్పినట్టుగా మనం అందరం ఒక కుటుంబం కాబట్టి మనం అందరం దీనికి పూనుకొని తెలుగు వారందరం మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టేందుకు గట్టిగా పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా ఇక్కడికి వచ్చినందుకు, ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్కి, ఇంకా మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం వారికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా సోదరులు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యాక్చువల్గా 5వ తారీఖున మేము రంగవల్లి ప్రోగ్రాము కండక్ట్ చేసినప్పుడు మేడం చీఫ్ గెస్ట్గా ఆ రోజు రావాల్సింది. అయితే మేము అంతకుముందు చెప్పినట్టుగా ఒక చిత్రకళా సంత అని చెప్పేసి కర్ణాటకలో ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది. మేడం ఇంట్రెస్ట్గా టైం తీసుకుని అక్కడికి వెళ్ళి దాన్ని అబ్జర్వ్ చేసుకుని వచ్చి దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ప్లాన్లు రూపొందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆవిడ యంగ్ డైనమిక్ డిప్లొమా, ఇక్కడ చిత్రకళ మళ్ళీ అభివృద్ధి చెందుతుంది, మిగతా కళలో ఒక రూపం వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తూ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేడం. ఇప్పుడు మేడము వెళ్ళిపోయే టైం ఉంది కాబట్టి ఇట్స్ ద టైం ఫర్ ది ప్రైజెస్ అండి. మీరు జడ్జెస్ మొత్తం వాళ్ళు డిస్కస్ చేసుకుని గ్రూప్ దే హ్యాడ్ ఎ టఫ్ టైం. అందరూ బాగా చేశారు. ఈ కొలమానము దాన్ని జడ్జిమెంట్ చేయడం కొద్దిగా కష్టమైన విషయమే.
మేము ఇచ్చిన ఇదేంటంటే బెస్ట్ 3ని ఎంపిక చేయమని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆ బెస్ట్ 3 తిట్టు, తర్వాత మిగతా అందరికీ కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి అనేది చెప్పాము. సో ఆ బెస్ట్ 3ని అనౌన్స్ చేసే కంటే ముందు మామూలు వాళ్ళకి ఇచ్చేసేసి తర్వాత బెస్ట్ 3 చెప్పడం బెటర్. అక్కడికి వెళ్ళాలా? సరే అయితే బెస్ట్ 3నే చెప్పేస్తా. బెస్ట్ 3లో ఒకటి వచ్చేసేసి థర్డ్ లేదు, అన్ని ఒక బెస్ట్ 3నే, అన్ని ఈక్వల్. మిస్సెస్ పద్మలత గారు బెస్ట్ 3లో 1. కంగ్రాచులేషన్స్ మేడం. అదే అదే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారండి వాళ్ళకి. నెక్స్ట్ మిస్సెస్ అనురాధ మేడం బెస్ట్ 3లో ఒక ఎంపిక అయింది. అనురాధ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. మోస్ట్ ఆఫ్ అవర్ ఫెస్టివల్స్ మామూలుగా మనం అనుకుంటాం కానీ క్రిస్మస్ వస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు, ఒక బక్రీద్ వస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు. అట్లా సంక్రాంతికి కూడా అందరూ ఎంజాయ్ చేసే టైం అనమాట. ఈరోజు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఇక్కడ రిజ్వానా తను కూడా పార్టిసిపేట్ చేసింది, ఒక మంచి మినియేచర్స్ చేసింది. బెస్ట్ 3లో తనది కూడా ఒకటి ఉంది. సో అబ్దుల్ రిజ్వానా బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ కల్చర్ అనమాట. నెక్స్ట్ డాక్టర్ రాజేశ్వర్ గారు. ఆవిడ చాలా షార్ట్ టైంలో అప్పటికప్పుడు ఒక 1 డేలో అరేంజ్ చేసుకుని చేశారు. సో కంగ్రాచులేషన్స్ మేడం. ఇంట్లో పెట్టద్దు మేడం, ఇక్కడ పెట్టండి, మేము అందరూ ఎంజాయ్ చేస్తామని చెప్పి మేడం పిలిచాను. నెక్స్ట్ ఒక చిన్నారి బెంగళూరు నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని ఇసిగించి తీసుకొచ్చి ఇక్కడ పెద్ద కార్యక్రమం పెట్టింది. చైత్ర అంజలి కమ్, అమ్మ కూడా రావాలి. ముందుగా సుమతి గారు. నెక్స్ట్ సుమతి. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మా ఉషా రాజా గారు రమ్మండి. కంగ్రాచులేషన్స్ మేడం. అంటే అందరూ బాగుండే మేడం ఫోర్స్ఫుల్ గా పిలిచి పెట్టండి అని బలం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మేడం ప్రైజెస్ సార్ మేడం అదే మేడం తేజస్విని మేడం మాకు చాలా ఆ రోజు మిస్ అయ్యాం. అయితే ఆవిడ పెద్ద పని మంచి పని మీద వెళ్ళారు కాబట్టి మేము ఫీల్ అవ్వట్లేదు. మా తరఫున మేడం వెళ్ళారు. మాకు రంగవల్లికి మిస్ అయ్యారు కాబట్టి ఆ రోజు మేము ఉండేది కూడా
స్వరూప గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సత్యవతి గారు మీరు అందరూ కలిసి ఇవ్వండి. మా అందరి తరఫున పూర్వపుర ఆర్టిస్టు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం తరఫున, అలాగే ఈరోజు బొమ్మల కొలువు కూడా ఒక జ్ఞాపిక. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అలాంటి మేడం, థ్యాంక్ యూ. చూపిస్తాను తర్వాత ఈరోజు జడ్జిమెంట్కి వచ్చిన హనుమకొండ సరోజిని గారు, లేదు జడ్జెస్ రావాలి, రండి. హనుమకొండ సరోజిని గారి గురించి ఏంటంటే అక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్ని ఆవిడ ఈ వయసులో అట్ ది ఏజ్ ఆఫ్ 82 years అవన్నీ చేశారు. అవన్నీ క్యారీ బ్యాగ్స్ తో చేసిన వస్తువులు. ప్రౌడ్ విషయం ఏంటంటే మా మదర్ అనమాట, అందుకనే అటు చూడు. థ్యాంక్ యూ. నిజబెట్టి రాళ్ళ సునీల్ గారు మేడం ఝాన్సీ గారికి మెమంటో. థ్యాంక్ యూ మేడం. అలాగే భారతి గారు, ఇంకో జడ్జి గారు, రిక్వెస్ట్ టు టేక్ ది మూమెంట్. మేడము సెయింట్ జాన్స్ లో ప్రిన్సిపల్ గా చేస్తున్నారు, అయినా కూడా ఆవిడ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చి జడ్జిమెంట్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ మేడం. భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, భోగి పండ్లతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల ఘుమఘుమలు, అటు బొమ్మల కొలువుల సరిగమలు. రంగు పతంగి వచ్చింది, నింగి